శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం జరిగిన ఘటనలో ఇప్పటికీ 10 మంది మృతి చెందినారు, పలువురు గాయాలయ్యారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది కాశీబుగ్గ దగ్గర వాతావరణం? ఇప్పటికే మృతుల సంఖ్య 10 మందికి చేరుకున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే కాశీబుగ్గుకు సంబంధించినంత వరకు జరిగినటువంటి దుర్ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరిందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా భక్తులు నిర్వహిస్తున్నటువంటి ఈ క్షేత్రంలో భక్తులు మినిమం ఆ కెపాసిటీకి మించి రావడంతో, అంటే 2000 నుంచి 3000 మంది కెపాసిటీ ఉన్నటువంటి ప్రాంగణంలో 25,000 నుంచి 30,000 మంది ఒక్కసారిగా వచ్చినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ ఆలయానికి సంబంధించినంత వరకు ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో అప్పటికే ఆలయానికి సంబంధించినంత వరకు కూడా గత కొంతకాలం నుంచి కూడాను ఏదైతే కార్తీక మాసం, దాంతో పాటుగా ఏకాదశి శనివారం ముఖ్యమంటూ కూడా గత కొంతకాలం నుంచి ప్రచారం జరిగినటువంటి సిచ్యువేషన్. చిన్న తిరుపతిగా కాశీబుగ్గులు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని చుట్టుపక్కల గ్రామాల్లో ప్రచారం చేసినటువంటి పరిస్థితుల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి. మహిళలు, చిన్నపిల్లలు కూడా ఇందులో అధిక సంఖ్యలో రావడంతో ఈ దుర్ఘటన జరిగిందని చెప్పొచ్చు. మృతుల సంఖ్య క్రమేపీ పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా ఆలయ ప్రాంగణంలోకి పెద్ద ఎత్తున భక్తులు రావడం, భక్తులకు తాకిడికి సందర్భంగా క్యూ లైన్లు, దానికి తగ్గ క్యూ లైన్లు ఏర్పాటు లేకపోవడం, మంచినీటి సదుపాయం లేకపోవడం, ఏదైతే రైలింగ్ కి సంబంధించినంత క్యూ లైన్లు ఏర్పాటుకు సంబంధించినంత వరకు తగు చర్యలకు సంబంధించినంత వరకు ఒక అంచనా లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దుర్ఘటన జరిగింది. దుర్ఘటనకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటుగా నారా లోకేష్ కూడా స్పందించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాస్ కూడా ఈ దుర్ఘటనకు దిగ్భ్రాంతి వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఎవరైతే శతగాత్రులు ఉన్నారో శతగాత్రులు మెరుగైన వైద్యం అందించే విధంగా కూడాను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ తో కొనసాగుతుంది. ఇప్పటికైతే బలగాలు చేరుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని ఇప్పటికే బలగాలు చేరుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున భక్తులు రావడం, ఏదైతే స్టేర్ కేస్ పైన భక్తులను లోపలికి పంపించినటువంటి తరుణంలో స్టేర్ కేస్ కున్న రైలింగ్ విరిగిపోవడంతో భక్తులు ఒక్కసారిగా పైన ఉన్నటువంటి భక్తులు కింద పడడంతో ఈ దుర్ఘటన జరిగిందంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించినంత వరకు కూడా గతంలోనే అధికారులు పెద్ద ఎత్తున భక్తులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. చిన్న తిరుపతిగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏదైనా ఘటన జరిగితే అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ నిర్వాహకులు పూర్తిగా దీన్ని పెట్టినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఈ దుర్ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమే కొనసాగుతా ఉంది. ఏదైతే శతగాత్రులకు సంబంధించినంత వరకు ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి యువత కానీ, ప్రజలు, అక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ కింద పడిపోయి గాయాలైనటువంటి వాళ్ళందరినీ కూడా స్థానిక ఆసుపత్రికి తరలించడంలో సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఆలయంలో ఉన్నటువంటి భక్తులకు సంబంధించినంత వరకు లోపల ప్రవేశానికి కానీ, బయటికి వెళ్ళేటటువంటి మార్గాలకు సంబంధించినంత వరకు ఒకే మార్గంగా ఉండడం, ఆలయ ప్రాంగణం కుదించినట్టు ఉండేటటువంటి పరిస్థితి. ఏదైతే ఆలయానికి సంబంధించినంత వరకు కూడా 2000 నుంచి 3000 మంది వస్తేనే కిక్కిరిసిపోయేటటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో చిన్న తిరుపతిగా ప్రచారం చేసి సుమారుగా 25,000 నుంచి 30,000 భక్తులు ఒక్కసారిగా వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో నిర్వాహకులు అనేక చర్యలు చేపట్టాలి. ఏదైతే భక్తులకు తాకిడికి సంబంధించినంత వరకు క్యూ లైన్ల ఏర్పాటు, ఈ భక్తులకు సంబంధించినంత వరకు ఎటువంటి ఇబ్బంది ఎగ్జిట్ డోర్ కానీ, అదేవిధంగా చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ వచ్చేటప్పుడు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వీటన్నిటినీ కూడా నిర్వాహకులు పక్కన పెట్టినటువంటి పరిస్థితి. కేవలం వ్యాపార ధ్యేయంగానే ఈ ఆలయానికి సంబంధించినంత వరకు ప్రైవేట్ ఆధీనంలో ఉన్నటువంటి నేపథ్యంలో వ్యాపార ధ్యేయంగానే ఇటువంటి కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏదైతే కాశీబుగ్గులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినంత వరకు కూడా పక్కన పలాసతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దుర్ఘటనతో ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా స్థానిక ప్రజలందరూ కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఏదైతే ఒక్కసారిగా భక్తులు వచ్చేటటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో అధికారులు, ఏదైతే నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకులు చేసేటటువంటి అనేక కార్యక్రమాలు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో రక్షణ చర్యలు చేపట్టడంతో ఈ దుర్ఘటన జరిగిందని చెప్పొచ్చు. ఈ దుర్ఘటనకు సంబంధించినంత వరకు కూడా పూర్తి బాధ్యత అంతా కూడా ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆలయ కమిటీ పైన చర్యలు తీసుకో. మరీ ముఖ్యంగా భక్తులకు సంబంధించినంత వరకు తాకిడి ఉన్నటువంటి నేపథ్యంలో భక్తులు క్యూ లైన్ల ఏర్పాటు విషయంలో కానీ, క్యూ లైన్ నుంచి బయటికి వెళ్ళేటటువంటి విషయంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో ఈ దుర్ఘటన
జరిగింది. దీనికి సంబంధించినంత వరకు ఇప్పటికే స్థానిక మంత్రి అచ్చెన్నాయుడు అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులు అందరినీ కూడా పరామర్శించినటువంటి పరిస్థితి. ఎవరైతే మృతి చెందినటువంటి కుటుంబాలకు సంబంధించినంత వరకు కుటుంబీకులను కూడా పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ ఇష్యూ పైన పూర్తిగా చంద్రబాబు నాయుడు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం అయినటువంటి పరిస్థితి. అది ఏకాదశి శనివారం ఇటువంటి దుర్ఘటన జరగడంపై అయితే కూడా పూర్తిగా అది ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం మంత్రులు కానీ పూర్తిగా దిగ్భ్రాంతి వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. భరత్ ఓకే అలాగే ఉండండి. ఓకే, దీని గురించి మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఈ శ్రీకాకుళం జిల్లా సంబంధించినటువంటి కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో ప్రమాదం జరిగింది. ఇప్పటికి 10 మంది చనిపోయారు. కాకపోతే ఇక్కడ అనేక వార్తలు వస్తున్నాయి ఇప్పుడే బయటికి. ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నడుస్తూ ఉంది. ఇది ప్రధానంగా దీన్ని చూస్తే దీని చుట్టూ అనేక రకమైనటువంటి వెంకటేశ్వర స్వామి గుడులు ఉన్నాయి. కాకపోతే ఇది మొదటిసారిగా అంటే 4 నెలల క్రితం ఇది ప్రారంభమైంది. అయినప్పటికీ కూడా ఇంత భారీగా చుట్టూ వెంకటేశ్వర స్వామి గుడులు ఉన్నప్పటికీ కూడా కేవలం ఈ టెంపుల్కి ఇంత భారీ ఎత్తున భక్తులు రావడానికి కారణం ఏంది? దీని వెనుక అనేక రకమైన వాట్సాప్ గ్రూపులు నడుస్తున్నట్లు విచారణలో తేలుతా ఉంది. దీని వెనుక ప్రధానంగా అంటే 2-3 వేల కంటే భక్తులు చేరినటువంటి ఒక్కసారిగా అంటే ఆ 2-3 వేలు కంటే కూడా ఆ టెంపుల్ సంబంధించి భక్తులు రాలేనటువంటి పరిస్థితులు ఒక్కసారిగా 25,000 మంది రావటం అని కూడా విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్ ఏంటి? కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయం జరిగినటువంటి తొక్కిసలాటలో 10 మంది మృతి చెందడం, ఇంకా చాలా మంది తీవ్రంగా గాయపడటం, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఒక్కసారిగా ఈ రోజు ఉదయం కార్తీక ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. కానీ అంత పెద్ద ఎత్తున ఆ దేవాలయానికి ఎందుకు భక్తులు వచ్చారు, దాని వెనక చుట్టుపక్కల చాలా దేవాలయాలు ఉన్నాయి. ఎక్కడా కూడా ఆ స్థాయిలో గతంలో ఎప్పుడు వచ్చినటువంటి పరిస్థితి లేదంట. కానీ కాశీబుగ్గలో నిర్మించినటువంటి ఏదైతే వెంకటేశ్వర దేవాలయానికి ఇంత పెద్ద ఎత్తున భక్తులు ఆ స్థాయిలో గతంలో ఎప్పుడు వచ్చినటువంటి పరిస్థితి లేదంట. కానీ కాశీబుగ్గలో నిర్మించినటువంటి ఏదైతే వెంకటేశ్వర దేవాలయానికి ఇంత పెద్ద ఎత్తున భక్తులు రావటం, అధికారులు కూడా దానికి సంబంధించి ఆశించిన స్థాయిలో ఫోకస్ పెట్టకపోవటం, దీంతో ఒక పక్క మాజీ మంత్రి తిరిగి అప్పలరాజు కూడా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఎవరైతే గాయపడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ లో ఎక్కించి అక్కడ వాళ్ళకి వైద్యం చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో పాటు అక్కడ ఎవరైతే గాయపడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ లో ఎక్కించి అక్కడ వాళ్ళకి వైద్యం చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో పాటు చాలా మంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వెళ్ళారు. అయితే ఇప్పుడు అందరూ కూడా అసలు ఇంత పెద్ద ఎత్తున శ్రీకాకుళంలో ఈ తొక్కిసలాట జరగటం ఏంటి? గతంలో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి ట్వీట్ని కూడా మనం కాలంలో ప్రధాన దేవాలయాల్లో జరుగుతున్నటువంటి తొక్కిసలాటకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదాల వల్ల భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పద్ధతి మార్చుకోవట్లేదనే విధంగా కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. మొన్న తిరుపతిలో జరిగినటువంటి సంఘటన మనందరికీ కూడా గుర్తుంది. మొన్న సింహాచలంలో జరిగినటువంటి సంఘటనలో కూడా 7 ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు తిరుపతిలో 6 ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు 10 మంది మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉందంటూ ఒక పక్క చర్చ జరుగుతుంది. మొత్తంగా చాలా మంది ఇంకా సృహలోకి రానటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలించారు. ఇంకా మెరుగైన వైద్యం అందించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వెంటనే స్పందించారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కానీ సంబంధిత శాఖల మంత్రులు కానీ వేగంగా రియాక్ట్ అయ్యారు. ఎప్పుడైతే ఈ తొక్కిసలాట జరిగి ఎంతమంది మృతి చెందారు అన్నటువంటి వార్త వెలుగులోకి వచ్చింది, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దానికి సంబంధించి ముందు ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే దానికి తగిన విధంగా అక్కడ ఎవరైతే ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కూడా సేవ్ చేయాలి. దానికి తగిన విధంగానే అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టిస్తున్నారు. మరొక పక్క దీనికి సంబంధించి ఇక పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అంత పెద్ద ఎత్తున 2-3 వేల మందికి మించి అక్కడ గుడికి వచ్చి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అంత ఇన్ని వేల మంది ఆ గుడికి ఎందుకు వచ్చారు, దాని వెనక కొంతమంది ఏదైతే ఆ గుడి నిర్వాహకులు కూడా దీన్ని పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ చేశారు. దానికి సంబంధించి కూడా వాట్సాప్ గ్రూపులు నడిపి ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడ భక్తుల్ని ఇక్కడికి పోగేసేందుకు కూడా గట్టిగా ప్రయత్నాలు చేశారు. వాళ్ళు ఏదైతే వాట్సాప్ గ్రూపులు నడిపి ఆ భక్తులు
రిపోర్టులు రావడం కారణం ఏంటంటూ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకైతే కొంత సమాచారం అందుతూ ఉంది. ఒక పక్క ఈ స్థాయిలో భక్తుల్ని ఇక్కడికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసినప్పుడు దానికి తగిన విధంగానే మనకైతే కొంత సమాచారం అందుతూ ఉంది. ఒక పక్క ఈ స్థాయిలో భక్తుల్ని ఇక్కడికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసినప్పుడు దానికి తగిన విధంగానే అధికార యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్ళి తగిన విధంగా భద్రతా చర్యలు, అదేవిధంగా వారికి సంబంధించి పోలీస్ యంత్రాంగాన్ని కూడా అక్కడ అందుబాటులో ఉంచుకొని ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ యాజమాన్యం దాన్ని ఎందుకు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాహకులు ఎందుకు దాన్ని పట్టించుకోలేదు, ఎందుకు దాన్ని సీరియస్గా తీసుకోలేదు అనే దాని మీద కూడా ఇప్పుడు అందరూ కూడా ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితి. మరొక పక్క ఎన్ని వేల మంది ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటే, ఒక పక్క కార్తీక ఏకాదశి సందర్భంగా ప్రజలంతా కూడా అక్కడ తరలి వెళ్తుంటే అధికార యంత్రాంగం నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, అక్కడ ఆ గుడి సామర్థ్యం ఎంత, అక్కడ గుడికి వీళ్ళందరూ కూడా వెళ్తే ఒకేసారి అక్కడ తోపులా జరిగితే ఎలాంటి పరిస్థితి ఉంటుందని ఎందుకు అంచనా వేయలేకపోయారు, సంబంధిత శాఖల అధికారులు ఎందుకు ఫోకస్ పెట్టలేదు, ప్రభుత్వానికి ఉన్నటువంటి నిఘా వ్యవస్థ ఏమైపోయింది, అక్కడ గుడికి సంబంధించి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎవరిని అధికారులు ఎందుకు దాన్ని సీరియస్ గా తీసుకోలేదనే దాని మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఎంత ఫోకస్ పెట్టినా సరే పోయిన ప్రాణాలు అయితే ఎవరు కూడా తిరిగి తీసుకురాలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎంత ఫోకస్ పెట్టినా సరే కూడా ముందు నడిపిస్తూ ఉన్నా సరే కొంతమంది అధికారులు అయితే మొద్దు నిద్రపోతున్నారు. కొంతమంది అధికారుల తీరు వల్ల పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు. తుఫానుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసింది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మొన్న తుఫానుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసింది, అధికార యంత్రాంగం అంతా కూడా సన్మానించి వాళ్ళందరూ ఈ విధంగా కృషి చేయడం వల్లే ఈ రోజు రాష్ట్రంలో ఇంకా తుఫాను ఇంకా ఈ స్థాయిలో విరుచుకుపడినా మనం అంతా కూడా ప్రశాంతంగా ఉండగలిగాం. వెంటనే పరిస్థితుల్లో అదుపులోకి తీసుకురాగలిగాం, పరిస్థితులు చక్కదిద్దగలిగామని ఒక పక్క చంద్రబాబు నాయుడు అక్కడ మనమంతా కూడా ప్రశాంతంగా ఉండగలిగాం, వెంటనే పరిస్థితులను అదుపులోకి తీసుకురాగలిగాం, పరిస్థితులను చక్కదిద్దగలిగామని ఒక పక్క చంద్రబాబు నాయుడు అక్కడ మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ ఏదైతే ఈ తొక్కిసలాట జరిగి ఈ తొక్కిసలాట కూడా అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని సమర్థవంతంగా పనిచేయింది, క్షేత్రస్థాయిలో మరోపక్క అధికార యంత్రాంగ నిర్లక్ష్యం వల్ల ఈరోజు 10 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరికొంతమంది కూడా వారు పూర్తిగా కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించి సంబంధిత శాఖల అధికారులు ఇప్పుడు పరుగులు పెట్టినా సరే దీనికి జరిగినటువంటి నష్టాన్ని ఎవరు పూడ్చలేనటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతుంది. అసలు ఎప్పటి నుంచి ఈ క్రౌడ్ మొదలైంది, ఉదయం నుంచి ఒక పక్క ఇంత పెద్ద ఎత్తున జనం తరలి వస్తుంటే ఎందుకు అధికారులు దీన్ని ఫోకస్ పెట్టలేదు, దానికి తగిన విధంగా అధికారులు ఎందుకు ఏర్పాట్లు చేయలేదు, నిర్వాహకులు అక్కడున్నటువంటి స్థానిక అధికారుల దృష్టికి ఎందుకు తీసుకువెళ్ళలేదు అనే దాని మీద కూడా ఇప్పుడు అందరూ కూడా ఆరా తీస్తున్నట్టు. మొత్తంగా దీనికి సంబంధించి ఏదైతే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.